హలో ఎవ్రీవన్, మన ఏపీలో కాంట్రాక్ట్ బేస్ విధానంలో ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా దాదాపుగా 208 పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇదే వీడియోలో మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద అయితే గమనిస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు, కాంట్రాక్ట్ బేస్ విధానంలో, అదేవిధంగా మనకి శాలరీ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఒక టేబుల్ ఫార్మేషన్లో. సో ఫస్ట్ మనం దీని అయితే గమనిద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ కానీ, సో తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ కానీ, యోగా ఇన్స్ట్రక్టర్, ఎలక్ట్రీషియన్, సో వివిధ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి ఈజీ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ కానీ, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ కానీ, సిటీ టెక్నీషియన్ కానీ, ఫార్మాసిస్ట్ చూసుకుంటే అదేవిధంగా మనకి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, తర్వాత అనస్థియా టెక్నీషియన్, ఏవీ టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్ లాంటి వివిధ డిపార్ట్మెంట్లు అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో దాదాపుగా చూసుకుంటే మనకి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కానీ, ఓటీ టెక్నీషియన్ కానీ, ఫార్మాసిస్ట్ కానీ, సో అదే మనకి ఇక్కడ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ కావాలంటున్నారు. ఇలా చూసుకుంటే దాదాపుగా మనకి 49 డిపార్ట్మెంట్లు అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు. 49 డిపార్ట్మెంట్తో టోటల్గా మనకి 208 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ బేస్ విధానంలో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి క్లియర్గా శాలరీ వివరాలు కూడా ఇచ్చారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని. సో ఓకేనా. సో తర్వాత వీడియో యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడైతే ఉంది. మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి క్లినికల్ సైకాలజిస్ట్ చూసుకుంటే మనకి ఎంబీబీఎస్ కావాలి, ఎంజీఎస్ సైకాలజిస్ట్ కావాలంటున్నారు. అది మనకి ఇక్కడ రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్కి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాలజిస్ట్ చదివింటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మనకి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి మనకి ఇక్కడ మస్ట్ పాస్ ఎంబీఏ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్ అంటే ఆ కోర్సులో మీరు కంప్లీట్ చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో చూసుకుంటే ఇక్కడ మీకు ఏ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా అని చెక్ చేసుకొని అందుకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. టోటల్గా మనకి 49 డిపార్ట్మెంట్లు అయితే పోస్టులు భర్తీ చేస్తూ వాటి యొక్క క్వాలిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. మీరు కూడా ఫుల్ నోటిఫికేషన్ చేసుకొని చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిటే మనకి 42 ఇయర్స్ ఇచ్చారు. కాబట్టి 18 ఇయర్స్ నుంచి ఓకేనా. సో 42 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా మనకి కట్ అప్డేట్ అయితే ఇచ్చారు. మనకి జూలై 1, 2023 నాటికి మనకి 42 నుంచి 18 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి. సో తర్వాత వచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే మనకి 3 ఇయర్స్ మాత్రమే వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అనేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్ డిఫరెంట్ లేబుల్ పర్సన్ చూసుకుంటే మనకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఫీజెస్ వివరాలు చూసుకుంటే ఫీజెస్ వివరాలు అనేది మనకి ఓసీ క్యాండిడేట్స్కి అయితే మనకి 250 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. తర్వాత ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో తర్వాత వచ్చి ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్ చూసుకుంటే మనకి 200 మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు అయితే ఎక్కడ పే చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నమాట క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఈ అకౌంట్ నెంబర్ రాసి మీరైతే ఐఎఫ్సి కోడ్ రాసి మీరైతే మెడికల్ కాలేజ్ కడప అని ఎంక్లోజ్ ది పేమెంట్ రిసిప్ట్ ఓకేనా. సో ఈ పేరు మీద మీరైతే డీడీ తీసుకొని దీన్ని మీరు అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి. కాబట్టి ఆ అప్లికేషన్తో పాటు ఈ డీడీకి సంబంధించి చెక్ కూడా మీరైతే పంపించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి, లాస్ట్ డేట్ ఏమిటి, ఎలా అప్లై చేయాలి దాని గురించి తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కానీ అదేవిధంగా ఎలాంటి రాత పరీక్ష ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్ మెరిట్ బేస్ మీద డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే సో అప్లికేషన్ అనేది వీరైతే అప్లికేషన్ ఎలాంటి ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అదేవిధంగా మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే ఎక్కడైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ సో అదేవిధంగా మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వాటితో పాటు ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు. ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ కావాలంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా పాస్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబెడ్ ఫర్ ది పోస్ట్ కాన్సెప్ట్ అని అంటున్నారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటున్నారు, మెడికల్ బోర్డు. సో అదేవిధంగా మనకి సో 4th to 10th వరకు మీరు చదివినటువంటి ఇవమ్మ స్టడీ సర్టిఫికేట్స్ ఓకేనా. సో ఆ స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాలంటున్నారు. సో స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకంటే అవి లొకాలిటీ గుర్తించడం
కోసం. సో ఓకేనా. సో మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేసి కూడా క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో వీటన్నిటి ఉంటే అన్ని కూడా మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఎక్కడ పోస్ట్ చేయాలి, ఎప్పటిలోపల పోస్ట్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడైతే మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎప్పుడు పోస్ట్ చేయాలి అనే ఇంపార్టెంట్ డేస్ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ అప్డేట్ చూసుకుంటే మీకు డిసెంబర్ 15వ తేదీన ఒక అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ అని మనకి డిసెంబర్ 21వ తేదీ వరకు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్లియర్గా మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే గమనించవచ్చు డిసెంబర్ 16వ తేదీ నుంచి మీరు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ 21వ తేదీ వరకు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మెరిట్ లిస్ట్ మొత్తం కూడా రిలీజ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఓకే, మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా వెరిఫై ఎప్పుడు చేస్తారంటే జనవరి 8వ తేదీ మీకు వెరిఫై చేసి మీరు ఆ రోజే మీకైతే పోస్టింగ్ అయితే ఇస్తారు అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఏ అడ్రస్ పంపాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ఇప్పుడైతే గమనించవచ్చు అప్లికేషన్ ఫర్ ది అబోవ్ పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ అట్ ది ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అదేవిధంగా మనకి పూటల్మపల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ అనే అడ్రస్కి అయితే మీరైతే సెండ్ చేయవలసి ఉంటుంది. అంటే స్పీడ్ పోస్ట్ ద్వారాను లేదంటే మీ రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారాను. సో ఏదే విధంగా మీరైతే ఆ అడ్రస్కి మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఈ అడ్రస్కి అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. సో అది కూడా మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. డిసెంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపలైతే మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా నోటిఫికేషన్ అని జాగ్రత్తగా స్టడీ చేసి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇది ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.